దాదాపు 3 మంత్స్ నుంచి కూడా రెగ్యులర్గా డౌన్ అవుతూనే వస్తూ ఉంది. మధ్యలో అటు ఇటు కొన్ని చమక్కులు మెరుపులు మెరిపించినా కూడా ఈ యొక్క మొత్తము ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్లో ఉంది. కానీ ఇక్కడ మనము చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. మనము స్టాక్ మార్కెట్స్ ఈ యొక్క డౌన్ ట్రెండ్ ప్రారంభమైనప్పుడు చాలా మేజర్ ఈవెంట్స్ పెండింగ్లో ఉన్నాయి. మొట్టమొదటి మేజర్ ఈవెంట్ ఏంటంటే అమెరికా ఎలక్షన్స్ రిజల్ట్. అమెరికా ఎలక్షన్స్ రిజల్ట్ ట్రంప్ గారు రావడం జరిగింది. ట్రంప్ గారు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే ఒక కాన్సెప్ట్ తోటి ఈ యొక్క రెసిప్రోకల్ ట్యాక్సెస్ని కొంత రివ్యూ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం మన యొక్క ఇండియన్ మార్కెట్లో Q2 రిజల్ట్స్ అనేది నార్మల్గా ఈ యొక్క Q2 రిజల్ట్స్ అనేది ఎలా వచ్చాయంటే Q2 రిజల్ట్స్ అనేది ఐఐపి నెంబర్స్ సరిగ్గా లేకపోవడం వలన, పిఎంఐ నెంబర్స్ సరిగ్గా లేకపోవడం వలన మరియు కొంత ఈ యొక్క అకాల వర్షాలతోటి Q2 రిజల్ట్స్ అనేది కొంత ఇబ్బందికరంగా కొంత తక్కువగా వచ్చాయి. అట్ ది సేమ్ టైం Q3 కూడా ఒక మిక్స్డ్ రిజల్ట్స్ మాత్రమే వచ్చాయి. సో ఈ యొక్క ట్రంప్ గారు రావడం వలన మరియు మనకు ఈ యొక్క ఫెడరల్ బ్యాంక్ అంటే ఫెడ్ రిజర్వ్ రేట్స్ని కొంత తగ్గించడం వలన, అలాగే మళ్ళా మన యొక్క బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం వలన, ఆ తర్వాత ఆర్బీఐ అనేది 25 బేసిస్ పాయింట్స్ ఇన్ఫ్లేషన్ రేట్ ఎక్కువ ఉందని చెప్పేసి తగ్గించడం వలన చాలా అంటే ఈ యొక్క 4-5 ఇన్సిడెంట్స్ ఈ యొక్క రిజల్ట్స్ తక్కువగా రావడం వల్ల ఒకదానికొకటి క్యుములేటివ్ ఇంపాక్ట్ అయిపోయి ఈ యొక్క స్టాక్ మార్కెట్ మీద ఈ రకమైనటువంటి ఒక దాదాపు 15% కరెక్షన్ వరకు ఇది జరగడం జరిగింది. కానీ ఇది మార్కెట్లో చాలా సర్వసాధారణము.